భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి అర్చించి పూజించి లేదా నమస్కరించి మన కష్టాలన్నీ ఆయనకి ఏకరువు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు నాలంటాడెవడో వచ్చి ఆయనకు అన్నీ తెలుసు, మనం ఏం చెప్పక్కర్లేదు అని అంటాడు. లేదా పరమేశ్వరుణ్ణి కోరికలతో అర్చించకూడదు, నిష్కామంగా పూజించాలి అని చెప్తారు. సరే, అవన్నీ నిజాలే. అయినప్పటికీ మనకున్నటువంటి దుఃఖాల నుంచి బయటపడడానికి భగవంతుణ్ణి తప్ప ఇంక మరి ఎవరిని ఆశ్రయిస్తాం? అయితే భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయన్ని ఏం కోరాలి అంటే పరమేశ్వర అనుగ్రహాన్ని కోరాలి. మనం ఏం చేస్తాము? అవసరాల్ని అనవసరంగా పరమేశ్వరుడి ముందు పెడతాం. అంటే మనకున్న అవసరాల కన్నా పరమేశ్వరుని అర్చన పూజ చాలా గొప్పది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. సరే, ఇవన్నీ కాదు, స్పష్టంగా పరమేశ్వరుని అడగాలి అంటే ఎలా అడగాలి అంటే దాన్ని సంపూర్ణ శరణాగతి అంటారు. అంటే నాకు ఇంకేమీ తెలియదు పరమేశ్వర, నీదే బాధ్యత. అది ఎంత చక్కగా అడగాలో కూడా శాస్త్రములు చెప్పాయి. ఏమని చెప్తున్నారో చూడండి. బాలోహం బాలబుద్ధిశ్చ బాలచంద్రధర ప్రభో నాహం కించన జానామి తతః ప్రీతో భవ ప్రభో నాహం కించన జానామి తతః ప్రీతో భవ ప్రభో. నాకేమీ తెలియదు, నాహం కించన జానామి, కొద్దిపాటి జ్ఞానము కూడా నాకు లేదు, కానీ తతః ప్రీతో భవ ప్రభో, నన్ను అనుగ్రహించు స్వామి, నా యందు ప్రీతిని నా యందు అనుగ్రహాన్ని ఉంచు అని అడుగుతున్నారు. అలాగే బాలోహం, పసిపిల్లవాడిని నేను, బాలబుద్ధిశ్చ, బాలబుద్ధి అంటే పసిపిల్లల వంటి బుద్ధి కలిగినటువంటి వాడిని, అంటే గొప్పదైనటువంటి శివార్చన చేసి లౌకికమైనటువంటి అవసరాలని పరమేశ్వరుడు ముందు ఉంచడం, దాన్ని బాలబుద్ధి అంటారు. కాబట్టి నేను పసిపిల్లవాడిని, పసిపిల్లవాడికి ఉన్నటువంటి బుద్ధే నాకుంది, నాకేమీ తెలియదు. అలాగే ఏమని కీర్తిస్తున్నారు ఈ శ్లోకంలో? బాలచంద్రధర ప్రభో, బాలచంద్రుణ్ణి శిరస్సు మీద ధరించినటువంటి పరమేశ్వర అని అడుగుతున్నారు. ఆ బాలచంద్రుడికి నువ్వు ఎలా అనుగ్రహాన్ని ఇచ్చావో అలాగే నన్ను కూడా అనుగ్రహించి నా యందు ప్రీతిగా ఉండు, నన్ను అనుగ్రహించు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇలా అడిగినప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహం పొందడము అంటే అది శాశ్వతం. పరమేశ్వరుడు అనుగ్రహం అంటే అది సత్యం, అజరామరం, ఆచంద్రతారార్కం, అంటే ఎన్నడూ తరిగిపోనటువంటి సుఖభోగాదులను సంపదలను అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు.